హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను పాలక్ మష్రూమ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇదైతే చాలా టేస్టీగా, కమ్మగా, క్రీమీగా, భలేగా ఉంటుంది. రోటీలో కానీ, చపాతీ, నాన్ ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలానే జనరల్గా అయితే పాలక్ పన్నీర్ చేస్తుంటారు. కాకపోతే ఈ విధంగా పాలక్ మష్రూమ్ కూడా చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. అందులోనూ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. మనం పాలకూరను ఉడికించుకొని పేస్ట్ చేసేసుకున్నామంటే మిగిలిన ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలానే బటరు రెండు కలిపి వేసుకోవాలి. ఇదైతే మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. హోటల్స్లో చేసుకుంటాం కదా, అదే విధంగా ఉంటుంది టేస్ట్ పక్కాగా. అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత బటర్ అనేది మెల్ట్ అయ్యాక ఇందులోకి అయితే కొద్దిగా జీలకర్ర అలానే కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల భలే టేస్టీగా ఉంటుంది. తర్వాత అయితే వెల్లుల్లి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకొని కాస్త మెత్తబడనివ్వాలి. తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలానే మీ రుచికి తగినంత సాల్టు, మీ స్పైస్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇక్కడ ఒక 3 పెద్ద టమోటాలను ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాను. ఆ ప్యూరీని కూడా వేసేసుకొని మంచిగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు, అలానే నూనె పైకి తెల్లేంత వరకు కలుపుతూ మూత పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక వాటర్లో మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుట్టుకొడుగులను అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఇందులోనే కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ అనేవి త్వరగానే కుక్ అయిపోతాయి కాబట్టి ఇందులోనే ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత అయితే ఇక్కడ పాలకూరను అయితే పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అయితే చూపించట్లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి. పాలకూరను మంచిగా వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. మూత పెట్టుకోకుండా మంచిగా ఈ విధంగా గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇది కాస్త ఫ్రై అయ్యాక నేనైతే కొద్దిగా ఒక 1/4 గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు అయితే ఈ విధంగా కుక్ చేసేసుకున్నాను. తర్వాత అయితే చివరిగా కొద్దిగా బటర్ వేసుకోవాలి. అలానే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల భలే టేస్టీగా ఉంటుంది. ఈ రెస్టారెంట్స్లో ఉంటుంది కదా, అలానే ఉంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి వేడివేడిగా రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్పైసీగా లేకుండా లో స్పైసెస్తో చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. అలానే ఇందులో ఐరన్, ఫైబర్, అలానే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకు పెట్టారంటే మాత్రం తప్పకుండా ఇష్టంగా తినేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్